అనామిక అయితే తాళాలు తెచ్చి ఇదండి అత్తయ్య ఈ తాళాలే కదా కావ్యకి మీరిచ్చినవి. ఇవి కావ్య గది ముందు దొరికాయి అని అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి ధాన్యలక్ష్మి గొప్ప కోడలు లేదు. ఇచ్చిన మరుసటి రోజు పెత్తనం ఇచ్చిన మరుసటి రోజే తాళాలు పారేసి ఆఫీస్‌కి వెళ్ళింది. గొప్ప కోడలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే ఇప్పుడు మీరన్న మాటలన్నిట్లికి నేను కావ్యాన్ని తిట్టేసి తన దగ్గర తాళాలు లాక్కుంటున్నాను అనుకుంటున్నారా? అదేం లేదు. ఆఫీస్‌కెళ్ళిన గాబర్‌లో పడిపోయి ఉంటాయి. అంతకుమించి ఇంకేం ఉండదు. కావ్య గుణవంతురాలు. తన గురించి నాకు బాగా తెలుసు. తను ఏ తప్పు చేయదు. నేను మీరన్నట్లుగా కావ్యని తిట్టను కూడా. వచ్చినప్పుడు మళ్ళీ తనకే ఈ తాళాలు ఇస్తానని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక, ధాన్యలక్ష్మి అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడక అలా చూస్తూ ఉంటారు. మీరు బాగా నెత్తినెక్కించుకుంటున్నారు గానీ ఏదో ఒక రోజు బాగా చూపిస్తుందిలెండి మీకు తన ప్రతాపం అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. నేను చూసి చూసి మంచి కోడలు మంచి కోడలు అనుకున్నాను. నాకు బొమ్మ చూపించింది కదా! మీకే ఉంది ఇంకా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి అపర్ణ నువ్వేమనుకున్నా నేను తన్ని ఏమనను. నా కోడలు బంగారం అని అపర్ణ అంటూ ఉంటుంది.